హై వ్యూవర్స్, టైం ఇప్పుడు అరౌండ్ 6 అవుతుంది. బట్ మా హైదరాబాద్ ఏఎస్ఎన్ఎల్లో ఫుల్ వర్షం పడుతుంది, పవర్ లేదు. బట్ ఈ వీడియో ఇప్పుడు కనుక ఇవ్వకపోతే నిజం పక్కింటోడి తెలిసేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు అలా అవ్వబోతుందని నాకు అనిపించింది. దువ్వాడ దంపతులు యోగేంద్ర బాబు, లక్ష్మి వీరిని చంపింది ఎవరు అన్నప్పుడు ప్రసన్న కుమార్ మిశ్రా అనబడే వ్యక్తి. అతనిని పూరిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడ ఒడిస్సాలో ఉన్న పూరి ఉంది కదా, అక్కడ వాడి దగ్గర నుంచి 4,18,000 రూపాయలని రికవరీ చేసుకున్నారు. వాడు యోగేంద్ర బాబుని చంపాడు, లక్ష్మిని చంపాడు. లక్ష్మి దగ్గర నుంచి 4.5 తులాల బంగారం తీసుకెళ్ళాడు. దానిని అమ్ముకొని ఆ డబ్బు క్యాష్ చేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ బండి కూడా తీసుకెళ్ళాడు. ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది ఏంటి, వీళ్ళకి బాగా తెలిసినాడు. ఎస్, బాగా తెలిసినాడు. అండ్ వీడు రకంగా ఇంటర్నేషనల్ గజ దొంగ అన్నట్టు అనుకోవాలి, లేదన్నప్పుడు అంతర్జాతీయ దొంగ అన్నట్టు అనుకోవాలి. వీడు 2012లో దుబాయ్లోని ఓ జ్యువెలరీ షోరూంలో దొంగతనం చేశాడు బంగారాన్ని. అప్పుడు పట్టుకొని జైలు శిక్ష విధించారు 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు. ఇక అప్పుడు ఈ యోగేంద్ర బాబు, లక్ష్మిలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. మేబీ కొంతమంది వాంటెడ్గా రాస్తున్నారా, పోలీసులు కొంచెం ఈ విషయం దాచుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బట్ ఐఆమ్ షూర్ యోగేంద్ర బాబు దంపతులుగా ఆ పిల్లలకు సంబంధించి కానీ అండ్ వాళ్ళ బంధువులకు సంబంధించి దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు ఇంకా తట్టుకోక తప్పదు. ఎందుకంటే వన్స్ పోలీసు వాళ్ళు దీన్ని హైలైట్ చేశారంటే మీడియాలో కంపు చేస్తారు. బట్ నేను మాత్రం 100% ఒకవేళ అక్కడ ఉన్నది అయినా సరే అది అవసరమైతేనే చెప్తా, లేదా చెప్పను. ఈమె లక్ష్మితో వచ్చేసి సాన్నిహిత్యం ఉంది వాడికి, జస్ట్ ఫ్రెండ్లీ రిలేషన్ అంతే, ప్రసన్న కుమార్ మిశ్రా అనేవాడికి. ఇక మిగతా దిక్కుమల్ల వార్తలు రాస్తా పోతే దయచేసి అవి నమ్మొద్దు. పోలీసులు చెప్పినా సరే నమ్మొద్దు, దానివల్ల ఉపయోగం లేదు, వదిలేయండి. సో లక్ష్మితో వచ్చేసి సన్నిహిత సంబంధం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, యోగేంద్ర బాబుతో పరిచయం ఉంది, ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఇక ఈ మూమెంట్లోనే కరోనా సమయంలో ఈ పవన్ కుమార్ మిశ్రా అనేది వాడి పేరు, ప్రసన్న కుమార్ మిశ్రా. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా భార్య చనిపోయింది కరోనా సమయంలో. ఇక అప్పటి నుంచి లక్ష్మితో ఇంకొంచెం చనువుగా ఉంటాం మొదలెట్టున్నాడు. ఇక మంచితనం అండ్ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. ఇక యోగేంద్ర బాబుకి ఆమె చెప్పిందో వాడు మొత్తానికి డబ్బు ఇచ్చారు. సో అప్పు తీసుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చేసి అప్పు తీర్చాలని చెప్పేసి మన యోగేంద్ర అడుగుతూ ఉన్నారు. అప్పు తీర్చమని అడుగుతున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు చూస్తేనేమో పిల్లలు అక్కడ అబ్రాడ్లో ఉంటారు, వీళ్ళని ఇప్పుడు చంపేస్తే నేను అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళని చంపేస్తే ఇంకా వాళ్ళ కూడా బంగారం తీసుకుని వెళ్ళిపోవచ్చు, అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ వాడిని కదా, నేను వేరే చోటకి దొరకను కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఇక అనుకున్న తరహాలోనే వారిని పక్క ప్లాన్ వేసుకొని స్కెచ్ వేసుకొని వచ్చాడు, చంపాడు, బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు బండి తీసుకుని వెళ్ళాడు. ఇక పోలీసులు మొత్తం చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళు వేచే సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ తీసి కాల్ డేటా బ్యాకప్ అన్ని తీసిన తర్వాత ఫైనల్లీ ప్రసన్న కుమార్ మిశ్రా అనేవాడు చంపాడని, వాడు పూరిలో ఉన్నాడని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేసుకొని ఇక వాడి దగ్గరికి వెళ్ళేసి మొత్తానికి పకడ్బందీగా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వైజాగ్ సిపి ఎవరైతే ఉన్నారో శంకర్ప్రత బాగ్చి ఆయన చెప్పడం జరిగింది. సో వీడియో నేను ఇక్కడితో ఇక ఆపేస్తున్నా. మరలా చెప్తున్నా, దయచేసి ఒక వార్త అన్నప్పుడు అందరికీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం చెప్పేటప్పుడు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా చెప్పాలి. పోలీసులు చెప్పారని చెప్పేసి ఏది పడితే చెప్పొద్దు. ఆమె లక్ష్మి, యోగేంద్ర బాబు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా అనేవాడు లక్ష్మితో ఫ్రెండ్లీగా ఉన్నాడు, మంచుడని అనుకుంది. దెన్ భార్యాభర్తతో కూడా వాడితో క్లోజ్గా ఉన్నారు. ఆ మూమెంట్ డబ్బు అడిగాడు, అప్పు ఇచ్చారు. బట్ వాడు వచ్చేసేంటి దొంగతనానికి అలవాటు పడ్డాడు, ఏదైనా చేయడానికి అలవాటు పడ్డాడు. ఈ డబ్బు ఇవ్వటం ఇష్టం లేకపోయింది. దెన్ యోగేంద్ర బాబు గట్టిగా అడిగేసరికి ఇక పక్కా స్కెచ్ చేసుకొని మీరు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, హైదరాబాద్ వెళ్ళేసి రండి ఇస్తానని చెప్పేస్తున్నాడు. హైదరాబాద్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎవరు లేని సమయం చూసుకున్నాడు. ఈ రాజీవ్ నగర్ కాలనీ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన జాతర, ఊళ్ళో అంతా కూడా ఎవరు హడావుడి బిజీగా ఉంటారు. అండ్ ఇంకేముంది, వీళ్ళ ఇంట్లోకి నేను రెగ్యులర్గా వస్తూ పోతుంటే ఎవరికి అనుమానం రాదు కదా అని చెప్పేసి అనుకున్నారు. వెళ్ళాడు పక్క ప్లానింగ్తో. ఫస్ట్ ఇతను చంపుతున్న మూమెంట్లో ఆమెని ఒకే బాత్రూమ్, 2 రూములకు సంబంధించి, దెన్ ఆ బాత్రూమ్కి 2 డోర్లు ఉన్నాయి, ఆమె దాంకోమన్నట్టుగా చెప్పాడు, అరవద్దన్నట్టు చెప్పాడు. ఈలోపు ఇతను చంపేశాడు. ఆ తర్వాత ఆమెను కూడా చంపి బంగారం తీసుకుని వెళ్ళిపోయాడు. సో బయట వాళ్ళు కూడా ఈ అరుపులకు వాళ్ళు ఏమనుకున్నారు, ఇంటికి ఎవరో వచ్చి ఉంటారు, ఇది గొడవ అని చెప్పేసి అనుకున్నారు, లేదా ఇంట్లో ఏదో గొడవ అని చెప్పేసి అనుకున్నారు. దానివల్లనే అంతగా పట్టించుకోలేదు. బట్ జరిగిన ఇన్సిడెంట్ గురువారం, ఆ తర్వాత శుక్రవారం రోజు వాళ్ళ బంధువులు వచ్చి యోగేంద్ర వాళ్ళ మేనల్లుడు ఎవరో వచ్చి చూస్తే కానీ అప్పుడు కానీ తెలియలేదు. సో నేను చెప్పింది ఏంటండి, ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, నాకు తెలిసి 4th వీడియో మధ్యలో నేను చెప్పింది ఏంటి, ఈయన కొంచెం గట్టిగా అడుగుతాడు, కోప్పడతాడు, లైక్ ఆవేలో. ఇక్కడ వచ్చేసి ఈ ప్రసన్న కుమార్ మిశ్రా ఉన్న విషయంలో కూడా యోగేంద్ర వచ్చేసి గట్టిగా అడిగాడు, డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఏంటని చెప్పేసి కొంచెం పరుషు పద్యాలం వాదాడు. దాంతో ఇక్కడ వీళ్ళు ఎట్టి డబ్బులు ఇచ్చేదాకా ఊరుకునేట్లేరు.
అండ్ లక్ష్మితో నాకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నా, సన్నిహిత సంబంధాలు ఉన్నా, ఆమె కూడా నన్ను వచ్చేసి కాపాడలేకపోతుంది, ఖచ్చితంగా ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సింది నేను చెప్పేసి అనుకొని దెన్ వాడు మాయ మాటలు చెప్పి, కళ్ళబోలి మాటలు చెప్పి వీళ్ళని నమ్మించి, సరే పలానా రోజు మీ ఇంటికి వస్తానని చెప్పేసి, ఇంట్లో ఎవరు లేరు కదా ఇప్పుడు నేను వస్తానని చెప్పేసి అలా అడిగి వచ్చి ఘోరంగా చంపేసి వెళ్ళిపోయాడు. మొత్తానికి దొరికాడు.